మనం నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నాం. గ్లాస్ పగిలిపోతుందో ఫ్యాన్ ఆగిపోద్దో ఎవరికి డెవలప్మెంట్ కావాలి కదండి. పేజీ పోతే వస్తుందండి. అంటే ఇక్కడ జిల్లా కేంద్రం అయితే సముద్రంలో ఉంటే తీరపురం అంతా చాలా బాగుంది. కొన్ని వేల కోట్లకి ఇక్కడ ఉంటే క్యాండిడేట్ వాళ్ళకి అమలు అయిపోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎందుకు కాదంటారు? అదే అవినీతి పాలన అది గెలదు. ఇక్కడ ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి పథకాలు అయ్యి ఏం చేసాడంటే ప్రజలకు ఏం చేయలేదంటారా? మనం నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతారా లేదా కూటమి అభ్యర్థులకి పట్టం కట్టబోతారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. హాయ్ అండి. మీది ఏ ఊరు? మాది నర్సాపురం. ఈసారి ఎన్నికల్లో వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటున్నాను. గాజు గ్లాస్ అంటే పగిలిపోతుంది కదా, గాజు గ్లాస్. గాజు గ్లాస్ పగిలిపోతుందో ఫ్యాన్ ఆగిపోద్దో ఎవరికి తెలియదు కదండి. నెగ్గిన తర్వాత ఎవరు అనేది తెలుస్తుంది జనాలు. మేమైతే గాజు గ్లాస్గానే అనుకుంటున్నాం. మరి వైసీపీ సంక్షేమ పథకాలు ఇస్తుంది కదా, మీరు దానివల్ల ఏమీ లబ్ధి పొందలేదంటారా? ఇచ్చారండి, బోర్డులు అన్నీ ఇచ్చారు, బోర్డులు చేశారు. కానీ మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలతో పాటుగా డెవలప్మెంట్ కావాలి కదండి. డెవలప్మెంట్ కోసం మీరు గాజు గ్లాస్ అండి. వైసీపీ కాదంటారా? లేదండి, ఈసారి ఖచ్చితంగా గాజు గ్లాస్ వస్తుంది. మేము గాజు గ్లాస్కేనండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? నర్సాపురం నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీ గెలుస్తుందండి, మెజార్టీతోనండి. వైఎస్ఆర్సీపీ ఎందుకు కాదండి? వైఎస్ఐపీ అయితేనండి నర్సాపురంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని బేగూరు తీసుకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రహరాజ్ గారికి చాలా ప్రాబ్లం పేజీ పోతే వస్తుందండి. అంటే ఇక్కడ జిల్లా కేంద్రం అయితే సముద్రంలో ఉంటే తీరపురం అంతా చాలా బాగుంది. అటువంటిది ఉన్న జిల్లా కేంద్రాన్ని బేవరం తీసుకెళ్ళిపోయి కొన్ని వేల కోట్లకి ఇక్కడ ఉంటే క్యాండిడేట్ వాళ్ళకి అమలు అయిపోవడం జరిగింది. అందుకని ఇక్కడ జనసేన పార్టీ బొమ్మ నాయకుడి గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడం జరుగుతుందండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇంకా పథకాలు అని చెప్పి తీసుకొచ్చింది కదా. అవునండి. అవి మీకు ఏ విధంగా యూస్ అవ్వలేదంట? పథకాలు కొంతమందికి ఇచ్చినట్టు పథకాలు కొంతమందికి ఇవ్వలేదండి. కొంతమందికి అండి మా కొన్ని గ్రామాల నుండి ఎందుకు పనికిరాని పంట పొలాలు ఇచ్చారండి. అవి పోడ్చమని గ్రామ సచివాలయంలో నుండి గ్రామ ప్రెసిడెంట్లు కానీ అందరికీ మీ కమ్మలు పెట్టుకున్నాం మేడం గారు. కమ్మలు పెట్టుకున్నా కానీ ఇంతవరకు దానికి పరిష్కారం ఇంతవరకు అవ్వలేదండి. అవి అలాగే ఉండిపోయాయండి. అదండి. మీది ఏ ఊరండి? మల్కీపురం. ఇక్కడ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడండి? మీ ఊరు రాజులు అయితే జనసేన వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకని జనసేన వస్తుంది? అంటే మీరు వైసీపీ పార్టీ నుంచి ఏమైనా పథకాలు మీకు తీసుకుని ఉన్నారా? ఏమీ చేయలేదని అంటారా? చేశారండి, పథకాలు తీసుకున్నా ఇక్కడ జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. మీది ఏ ఊరండి? మాది నర్సాపురం. ఇక్కడ ఏది వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీయా లేదా జనసేన కూటమియా? తెలియదండి, అంత ఐడియా లేదు. హాయ్ అండి. నమస్తే. ఇది ఏ ఊరు? మాది మొగల్తూరే. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాయకర్ గారు పక్క అండి. ఇక్కడ నర్సాపురం నియోజకవర్గం వచ్చి నాయకర్ గారు. నమస్తే. ఏ ఊరండి మీది? మాది సైనటిపల్లి అండి. సైనటిపల్లి మండలం రామేశ్వరం గ్రామం అండి. ఓకే. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే జనసేన వస్తుందంటారా? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వస్తుందంటారా? లేదంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందంటారా? అంటే ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి బాగా కొంత ఎక్కువ చేశారండి. అంటే అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అనిపిస్తుంది. తర్వాత ఆయన చేసిన పథకాలన్నీ మీరు ఆయన ఇచ్చిన పథకాల్లో మీరు ఏమైనా లబ్ధి పొందారంటారా? అంటే రోడ్లు వేయడం కానీ, పైన చాలామందికి అమ్మఒడి పడట్లేదని అంటున్నారు. కొంతమంది పట్టలేదండి. మా ఇంట్లో అయితే ఆల్రెడీ మా మదర్ అయితే మీరైతే అన్ని పథకాలు మీరు తీసుకున్నారు. కొన్ని పథకాలు వచ్చినాయిలేండి మా ఇంట్లో. కొన్ని పథకాలు వచ్చినాయి. ప్రజెంట్ అయితే మీకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందని అంటున్నారు. అంటే అది నా ఉద్దేశం. అంటే వస్తుందని కరెక్ట్గా చెప్పలేను. అది మీది ఏ ఊరండి? నర్సాపురం. ఇక్కడ మీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుందంటారు? పార్లమెంట్ అయితే చెప్పలేమండి. అసెంబ్లీ అయితే జనసేన అనుకుంటున్నాం. జనసేన వస్తుంది. ఎందుకని? అంటే ఎక్కువగా జనసేనకే ఉన్నదండి. అంటే వైఎస్ఆర్సీపీ ఏమీ అభివృద్ధి చేయలేదని అంటారా? అలాగనే ఏం లేదండి. కాకపోతే ఈసారి అందరూ కొంచెం మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. అయ్యండి. ఏ ఊరు మీది? మల్కీపురం అండి. ఇక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన. ఎందుకని? అంటే మేము పవన్ కళ్యాణ్కే వేస్తామని ఓటు. నమస్తే. ఇక్కడ మీరు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. అది ఇక్కడ జనసేన గ్లాస్ తీసుకున్నారు. కేటాయించారు, బొమ్మ నాయకు గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు కాదంటారు? అదే అవినీతి పాలన అది గెలదు. ఇక్కడ మరి పథకాలు అవి ఇచ్చినట్టున్నారు కదా. అవి ఏం పథకాలు ఇంట్లో వాళ్ళకి బాగా
ఆ ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి పథకాలు అయ్యి కష్టపడే వాళ్ళు పథకాలు లేవు. కష్టపడే వాళ్ళకంటే వాహన మిత్ర అని చెప్పేసి రైతు భరోసా ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా. ఇంట్లో వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి అవన్నీ. ఏ ఊరండి మీది? మన పాలకొల్లు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు? వీళ్ళిద్దరు కూటమి గెలుస్తుందండి. ఎన్ని? పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ఎందుకని రాదంటారు? ఏం చేసాడంటే ప్రజలకు ఏం చేయలేదంటారా? రైతు మిత్ర అని వాహన మిత్ర అని చెప్పి చేయూత అమ్మఒడి పేర్లకేంటండి ఏం జరగలేదండి. నమస్తే అండి, ఏ ఊరు మీది? మా సైనపల్లి లంక రేవండి మాది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే ఏముందండి, ఇప్పుడు అంటే ఏం చెప్పలేం కదండి. ప్రభుత్వం మీద మీరు అసంతృప్తిగా ఉన్నారా? ప్రభుత్వం అయితే బాగానే చేసిందండి. మరి ఇప్పుడు వరకు పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇటువంటివన్నీ కూడా బాగానే చేసింది. కొద్దిగా పనులు ఉన్నాయి, ఇంకా అవి కూడా ఇప్పుడు రాబోయే కాలంలో అవి కూడా జరుగుతాయి. ఇప్పుడు వరకు అయితే మీకు చేసింది, మీకు అన్ని కార్యక్రమాలు బాగానే చేసింది, మీరు అన్ని లబ్ధి పొందారని అనుకుంటున్నారు. వస్తారండి దేవరప్రసాద్ గారు వస్తారు. జయప్రసాద్ దేవరప్రసాద్ వస్తారు. పథకాలు అయితే బాగానే అందినాయండి ఇప్పుడు వరకు. ఇంకా కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి కూడా. మీకు రోడ్లన్నీ కూడా బాగానే ఉన్నాయంటారా? రోడ్లు కొన్ని వేసారని ఇంకా కొన్ని వేయాలి. ఇప్పుడు అంటే పథకాలు అయితే ఖచ్చితంగా అన్నీ అంటే కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా మెరుగ్గా ఏమైనా చేస్తుంది, లేదంటే ఈ ప్రభుత్వమే మళ్ళీ వస్తే ఏదైనా చేస్తుందని మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది వస్తే మళ్ళీ బాగానే ఉంటుందని అనుకుంటున్నామండి. మరి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంకా కనమయ్యన్నీ కూడా బాగానే చేస్తుంది.